ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అని చేసాం. మరి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో చేద్దాము. ఇక్కడ ఇఫ్ u ప్లస్ ఐవి ఈక్వల్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అండ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనేసి ఇచ్చి ఫైండ్ యూవి. ఇక్కడ మనకు వచ్చి u ప్లస్ ఐవి అన్నటువంటిది ఇచ్చారు, జెడ్ ఈక్వల్ ఇచ్చారు. అంటే ఈ జెడ్ ఈక్వల్ ఇక్కడ వచ్చి జెడ్ ప్లస్ 3 అన్న చోట జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి యూవి వాల్యూ కనుక్కోవాలి. అంటే దీని అర్థం ఏంటి? వి అంటే యు అంటే రియల్ పార్ట్, వి అంటే ఇమాజినరీ పార్ట్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం తీసుకుంటే 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 దీన్ని తీసుకుంటే ఇక్కడ 2 ప్లస్ ఐ బై జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ 3. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే 2 ప్లస్ ఐ బై ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఒక్కటిగా తీసుకుంటాం ప్లస్ ఐవై ఒకటిగా తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు దీన్ని రేషనలైజ్ చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై, దీన్ని రేషనలైజ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేసినప్పుడు దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మొదటిగా దీంతో దీన్ని నెక్స్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ దీంతో 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను మైనస్ ఐవై ఇంటూ 2 2iy, నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఐ స్క్వేర్ బై ఇక్కడ వచ్చి ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఇక్కడ వచ్చి మైనస్ ఐవై స్క్వేర్. అంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 2x ప్లస్ xi ప్లస్ 6 ప్లస్ 3i, దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఎక్స్తో రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 2 2x, ఎక్స్ ఇంటూ ఐ xi, నెక్స్ట్ 3తో 3 2 6 3i 3 ఇంటూ ఐ 3i వస్తుంది మైనస్ ఇక్కడ వచ్చినటువంటి 2iy, ఇక్కడ వచ్చి ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ y అనేది అవుతుంది. నెక్స్ట్ కింద వచ్చి ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి దీనికి కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 6x ప్లస్ 9 మైనస్ ఇక్కడ వచ్చి y స్క్వేర్ అంటే y స్క్వేర్ అలాగే వస్తుంది, ఐ స్క్వేర్ అన్నప్పుడు ప్లస్ అయిపోతుంది ప్లస్ y స్క్వేర్ గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసేటివి ఏమన్నా ఉంటే అంటే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎక్స్ ఐ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2iy ఉంది. అంటే ఐ ఉన్నటువంటి తనిగా ఎక్స్ అంటే మిగిలిన రిమైనింగ్ పార్ట్ అనేది ఒకటిగా తీసుకుంటే ఇక్కడ వచ్చి 2x, నెక్స్ట్ వచ్చి ప్లస్ 6, నెక్స్ట్ ఏమన్నది ప్లస్ y. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి ఎక్స్ ఇక్కడ ఐ ఉన్నటువంటి 1 2 3 ఉన్నాయి కాబట్టి వీటిలోంచి ఐ కామన్ తీస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ 3 మైనస్ 2y ఇలా కామన్ తీసాం. ఇక్కడ ఉన్నటువంటిది ఇంకా యాడ్ చేసేది ఎటువంటి ఏం లేవు కాబట్టి దీని ప్రతి దానికి అంటే బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ఇక్కడ డినామినేటర్లో ఉన్నది దీనికి వస్తుంది. అలాగే దీనికి కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా రాసాము
ఐ ఉన్నటువంటి పార్ట్ తనీగా రాసాము, ఐ లేని పార్ట్ తనీ రాసాము. అంటే ఐ ఉన్న పార్ట్ అనేది ఇమాజినరీ పార్ట్, ఐ లేని వచ్చి రియల్ పార్ట్. మనకు కావాల్సింది ఏంటంటే యు ప్లస్ ఐవి. దీన్ని యు ప్లస్ ఐవితో కంపేర్ చేస్తే, యు ప్లస్ ఐవితో కంపేర్ చేస్తే అప్పుడు యు ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి 2x ప్లస్ 6 ప్లస్ y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 అనేది వస్తుంది. అలాగే యూతో ఇలా కంపేర్ చేసినప్పుడు ఇలాగా వితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ v ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 మైనస్ 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 అనేది వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఇక్కడ కనుక్కోమంది యు వి వాల్యూస్ కాబట్టి దీంట్లో యు అంటే రియల్ పార్ట్ అనేది తనీగా, ఇమాజినరీ పార్ట్ అనేది తనీగా అనేది కనుక్కున్నాం. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో రేషనైజ్ చేసి వచ్చిన దాన్ని రియల్ పార్ట్, ఇమాజిన్ పార్ట్ సపరేట్ చేసి యు వాల్యూ అనేది యు వి వాల్యూస్ అనేది కనుక్కున్నాం. అలాగే మరొక ప్రాబ్లం చూస్తే ఇఫ్ z ఈక్వల్ టు 3 మైనస్ 5i show that z cube minus 10z square plus 58z minus 136 equal 0. అంటే మనకి ఇచ్చేటువంటి z ఈక్వల్ టు 3 మైనస్ 5i అనేది తీసుకొని ఇలాగా ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేసేటప్పుడు మనం మొదటిగా z ఈక్వల్ టు 3 మైనస్ 5i తీసుకుంటాం. 3ని ఇటువైపు పంపిస్తే z మైనస్ 3 అవుతుంది. z మైనస్ 3 ఈక్వల్ టు 5i అనేటువంటి వస్తుంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, ఇరువైపులా వర్గం చేస్తే z మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5i హోల్ స్క్వేర్. ఇక్కడ వచ్చి z స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 6z ప్లస్ 9 ఈక్వల్ టు 25. ఐ స్క్వేర్ అంటే -1 అనేది వస్తుంది. ఐ స్క్వేర్ అంటే -1. నెక్స్ట్ ఇక్కడ z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9, ఇక్కడ ఉన్నటువంటి -25 ఈ పక్క వస్తే ప్లస్ 25 ఈక్వల్ టు 0. నెక్స్ట్ z స్క్వేర్ మైనస్ 6z 25 ప్లస్ 9 34 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన మనకు కావాల్సినటువంటి z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చినటువంటి ఇప్పుడు తీసుకున్నాం. దీంట్లో నుంచి z అనే దాన్ని కామన్ తీస్తూ ఈ వాల్యూ వచ్చేటిగా అంటే z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 అన్నటువంటిది రాసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఏదైతే వాల్యూ కనుక్కున్నామో ఆ వాల్యూ ఇందులో వచ్చేది రాసుకున్నాం. z ఇంటూ z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 అని రాసుకున్నాం. అయితే మనకు కావాల్సింది ఈ ఈక్వేషన్ కావాలి. కానీ ఇక్కడ చూడండి z ఇంటూ z స్క్వేర్ z క్యూబ్ సరిపోయింది. నెక్స్ట్ z ఇంటూ 6z మైనస్ 6z స్క్వేర్ అవుతుంది. కానీ రిమైనింగ్ ఎంత కావాలి? మైనస్ 4z స్క్వేర్ కావాలి. అంటే ఏదైతే లేదో దీన్ని ఇలా రాసుకునేప్పుడు రిమైనింగ్ పార్ట్ అనేది అంటే దీన్ని విడగొడుతున్నాం. ఇలా వచ్చి నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగులుతుందని ఇక్కడ విడగొడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 6z ఇంటూ z 6z స్క్వేర్ ప్లస్ దీన్ని యాడ్ చేస్తే 10z స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 58z అనేది ఉన్నది. ఇక్కడ 34z, ఇక్కడ 34 ఇంటూ z 34, ఇంకా రిమైనింగ్ ప్లస్ ఇక్కడ వచ్చి 58 ఆల్రెడీ 58z ఉన్నది. మనకి ఇక్కడ 34 కాబట్టి రిమైనింగ్ మనకి ఎంత కావాలి? 24 కావాలి. అంటే 24z అని రాస్తాం. మనకు ఈ z ఇంటూ 34ని మల్టిప్లై చేస్తే 34z ప్లస్ 24z ఈ రెండు యాడ్ చేస్తే 58z వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 58zని ఇలా రాస్తున్నాం. ఇంకా ఇక్కడ సరిపోయింది కాబట్టి లాస్ట్లో ఉన్నటువంటి మైనస్ 136 ఈక్వల్ టు 0 ఇలా రాసేస్తాం. ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే దీని వాల్యూ మనకు తెలుసు కాబట్టి దీన్ని యూజ్ చేసి రాయాలి. కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ వచ్చి 0
కాబట్టి ఇక్కడ జెడ్ ఇంటూ 0 మైనస్ ఇక్కడ వచ్చి 4 కామన్ తీస్తే ఇక్కడ ఉన్న దాంట్లో 4 మైనస్ 4 కామన్ తీసేస్తే ఇక్కడ వచ్చేది జెడ్ స్క్వేర్, ఇక్కడ వచ్చి మైనస్ 6z, ఇక్కడ కూడా 4 కామన్ తీస్తే ప్లస్ 34 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ వచ్చిన దాంట్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం, z ఇంటూ 0. ఇక్కడ వచ్చిన దాంట్లో నుంచి -4 కామన్ తీస్తే -4 వెళ్ళిపోయింది కాబట్టి జెడ్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి -6z. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అయిపోయింది ఎందుకంటే మైనస్ కామన్ చేసాం. ఇక్కడ 136 అంటే 4 ఇంటూ 34, ఇందులో 4 కామన్ చేసాం కాబట్టి 34 అనేది మిగిలింది ఈక్వల్ టు 0. మనకు ఈక్వల్ టు 0 అని కాకుండా మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ 0 అనేది తీసుకోవటం లేదు. 0 లేకుండా అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ అనేది తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది తీసుకున్నప్పుడు దీంట్లో ఇలా రాసుకున్నాం. నెక్స్ట్ దీనిలోంచి 4 కామన్ తీస్తే ఇలా వచ్చింది. ఇక్కడ కూడా z ఇంటూ 0 అంటే 0 మైనస్ 4 ఇంటూ 0. ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 కాబట్టి దీని వాల్యూ కూడా 0 కాబట్టి 0 పెట్టుకున్నాం. నెక్స్ట్ 0 మైనస్ 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు RHS. అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దీన్ని తీసుకున్నాం, దీన్ని ఇలా వచ్చేట్టుగా మనకు ఆల్రెడీ వచ్చినటువంటి దీన్ని ఈ విధంగా రాసుకున్న తర్వాత దీంట్లోంచి 4 కామన్ తీసాం. మనకి ఈ వాల్యూ అంటే 0 కాబట్టి 0 వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. లాస్ట్ ఫైనల్ గా వచ్చి దీని వాల్యూ 0 కాబట్టి 0 అనేది ప్రూవ్ చేసినాం ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఇందాక చేసిన ప్రాబ్లం మాదిరిగానే పైన ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇఫ్ z ఈక్వల్ టు 2 మైనస్ I √7 then show that 3z cube minus 4z square plus z plus 88 equal 0. ఇంత ముందు తీసుకున్నట్టుగానే ఈ 2ని ఇటువైపు పంపించి దానికి హోల్ స్క్వేర్ కనుక్కుంటాం. వచ్చినటువంటి వాల్యూని ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ ఇక్కడ వచ్చేట్టుగా కామన్ తీయాల్సి అంటే సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ పక్కన ఏ వాల్యూ వస్తుందో రాస్తాం. దానిలోంచి కామన్ తీస్తే కూడా యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ప్రాబ్లం ఏ మెథడ్లో చేసామో అదే మెథడ్లో దీన్ని కూడా చేయొచ్చు. ఒకసారి ఈ ప్రాబ్లం చేశారంటే మీకు ఈ ప్రాబ్లం అనేది బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ షో దట్ 2 మైనస్ I బై 1 మైనస్ 2I హోల్ స్క్వేర్ అండ్ -2 మైనస్ 11I బై 25 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒకదానికొకటి కాంజుగేట్ అవుతుంది అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే మొదటిగా ఇక్కడ ఇచ్చినటువంటి తీసుకుంటే 2 మైనస్ I బై 1 మైనస్ 2I హోల్ స్క్వేర్ అనేది తీసుకున్నాం. దీంట్లో హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ I బై 1 మైనస్ 4I ప్లస్ 2I హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే దీన్ని రాస్తే 2 మైనస్ I బై 1 మైనస్ 4I మైనస్ 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 2I అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. I స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. నెక్స్ట్ -4 ఇక్కడ వచ్చి -1 ఉంది కాబట్టి ఇక్కడ 2 మైనస్ I బై -3 మైనస్ 4I అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని రేషనలైజ్ చేస్తే, ఎందుకంటే మనకు డినామినేటర్లో I లేకుండా చూసుకుంటే మనకు వాల్యూ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా I లేదు కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తే అంటే దేంతో చేయాలి -3 ప్లస్ 4I బై -3 ప్లస్ 4I. రేషనలైజ్ చేసేటప్పుడు ఐకి ముందున్నట్టు సింబల్ మాత్రం మార్చు. ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్, ఇది మాత్రం మార్చు అలాగే ఉంటుంది. ఇప్పుడు దీంతో మల్టిప్లికేషన్ చేస్తే -3 ఇంటూ 2 -6, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3I, నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 2 8I, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4I స్క్వేర్ బై ఇక్కడ వచ్చి a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉన్నది కాబట్టి మైనస్ 3 స్క్వేర్ మైనస్ 4I
స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ పైనటువంటి యాడ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ వచ్చి కాన్స్టెంట్ వచ్చి ఇక్కడ -6, ఇక్కడ 3 + 8 + 11i, ఇక్కడ i² అంటే -1 కాబట్టి -(-) +4 అనేది వస్తుంది బై ఇక్కడ వచ్చి -3² అంటే 9. ఇక్కడ నెక్స్ట్ వచ్చి i² వచ్చినప్పుడు i² అన్నది ఇక్కడ ప్లస్ చేస్తుంది అంటే +16 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే -2 + 11i బై ఇక్కడ వచ్చి 9 + 16 25. మన ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఇలా వచ్చింది. దీనికి కాంజుగేట్ రాస్తే అంటే z బార్ అనేది రాస్తే -2 - 11i బై 25 అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఏదైతే z అనేది ఇచ్చారో z అని తీసుకున్నాం, ఇక్కడ ఎక్స్పెండ్ చేసాం, a-b² ప్రకారం ఎక్స్పెండ్ చేసాం, వచ్చిన దాన్ని రేషనైజ్ చేసాం, రేషనైజ్ చేయగా వచ్చినటువంటి దానికి కాంజుగేట్ కనుక్కున్నాం. ఇక్కడ వచ్చినటువంటి కాంజుగేట్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాంజుగేట్ కి ఈక్వల్ అయింది. అంటే ఈ వాల్యూ కాంజుగేట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, అంటే దీని కాంజుగేట్ ఏమవుతుంది ఇది అవుతుంది, అంటే ఒకదానికి ఒకటి కాంజుగేట్ అవుతుంది. మనకు ప్రూవ్ చేయాల్సింది కూడా ఆ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అంటే z, z బార్ అనేటి రెండు వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ ఇలా రాద్దాం, ఎలా అంటే 2 - i బై 1 - 2i హోల్ స్క్వేర్ కామా ఇక్కడ వచ్చినటువంటిది -2 - 11i ప్లస్ -11i బై 25. అంటే ఇది మరియు ఇది ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. అంటే ఈ రెండు ఒకదానికొకటి కాంజుగేట్ అవుతుంది. అంటే దీని యొక్క కాంజుగేట్ ఇది అవుతుంది, దీని యొక్క కాంజుగేట్ ఇది అవుతుంది. మొదటిగా దీన్ని తీసుకున్నాము, దీని వాల్యూ కనుక్కొని దీని కాంజుగేట్ రాస్తే ఈ వాల్యూ వచ్చింది. అంటే దీని యొక్క కాంజుగేట్ ఇదే అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి -2 + 11i బై 25 యొక్క కాంజుగేట్ వచ్చి -2 - 11i బై 25. కాంజుగేట్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఏంటంటే కాంజుగేట్ అన్నప్పుడు ఏదైతే i వాల్యూ ఉంటుందో ఐకి ముందున్నటువంటి సింబల్ మారుస్తాం. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఉన్నటువంటిది చేంజ్ చేయం కాబట్టి దీని కాంజుగేట్ రాస్తే ఇలా వచ్చింది. ఇది దేనికి ఈక్వల్ అయింది, దీనికి ఈక్వల్ అయింది. అంటే మనకు ఈ వాల్యూ కాంజుగేట్ ఇది అవుతుంది, దీని కాంజుగేట్ ఇది అవుతుంది అనేసి మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఇఫ్ x - iy హోల్ పవర్ 1/3 = a - ib then show that x by a plus y by b = 4 × a² - b². అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి x - iy హోల్ పవర్ 1/3 = a - ib అన్న దాన్ని తీసుకొని ఇలాగా అంటే x by a plus y by b = 4 × a² - b² అన్నది ప్రూవ్ చేయాలి. మొదటగా ఇటువైపు ఇచ్చింది తీసుకుంటే అంటే x - iy హోల్ పవర్ 1/3 = a - ib. ఇక్కడ 1/3 అన్నది అటువైపుకి వెళ్తే x - iy = a - ib హోల్ క్యూబ్ అవుతుంది. అంటే ఇక్కడ క్యూబ్ రూట్ అనేది ఉన్నది. అంటే 1/3 క్యూబ్ రూట్ ని 1/3 అని రాస్తాం. 1/3 ఉంటే ఇటువైపు వస్తే క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేస్తే a³ - 3a² b ప్లస్ 3ab² మైనస్ b³ ఫార్ములా ప్రకారం. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని a - ib హోల్ క్యూబ్ ని a³ - 3a² b ప్లస్ 3ab² మైనస్ b³ ఇలా రాసేటప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చినటువంటిది ఇది దేని ఫార్ములా a - b హోల్ క్యూబ్ కి ఫార్ములా. అంటే మనకి ఇచ్చినటువంటి ఫార్ములాలో
బికి మైనస్ ఉంది కాబట్టి ఎక్కడైతే బి ఉందో దానికి మైనస్ పెట్టుకుంటాం. ఇక్కడ బి ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ బి స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. బికి మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. లాస్ట్ లో బి స్క్వేర్ ఇంటూ బి కాబట్టి బి స్క్వేర్ అంటే ప్లస్ ఉంటుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. అంటే ఏదైతే బి ఉంటుందో దానికి మాత్రం మైనస్ పెట్టుకున్నాం. బి స్క్వేర్ వచ్చింది కాబట్టి ప్లస్ అయింది. నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ bi అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ సేమ్ అలాగే ఉన్నా ఇక్కడ మాత్రం b ప్లేస్ లో ib ఉంది కాబట్టి ఇక్కడ b ప్లేస్ లో bi అనేది పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 3a ib హోల్ స్క్వేర్ వస్తుంది మైనస్ bib హోల్ క్యూబ్ అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే b ఉన్న ప్లేస్ లో ib అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ a క్యూబ్ మైనస్ ఇక్కడ వచ్చి 3a స్క్వేర్ bi, ఇక్కడ వచ్చి ఇక్కడ b స్క్వేర్ వస్తుంది. i స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ముందుకు వస్తుంది. 3a b స్క్వేర్ వస్తుంది. అంటే i స్క్వేర్ అనేది ఎగిరిపోతుంది, -1 వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ b ఇక్కడ i క్యూబ్ అన్నప్పుడు i క్యూబ్ ఈక్వల్ టు మైనస్ i కాబట్టి ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ i b అనేది వస్తుంది. అంటే i క్యూబ్ అంటే b క్యూబ్ అంటే b క్యూబ్ అలాగే వస్తుంది. i క్యూబ్ అన్నప్పుడు మైనస్ i కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i b క్యూబ్ అనేది వస్తుంది. ఇక్కడ వీటిల్లో నుంచి రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ వేర్ చేస్తే అంటే a క్యూబ్ నెక్స్ట్ వచ్చి మైనస్ 3a b స్క్వేర్ తనీగా నెక్స్ట్ ఈ రెండు మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ b క్యూబ్ ఇలాగా. అంటే మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది i. అంటే ఇక్కడ ఏం చేసాము రియల్ పార్ట్ తనిగా ఇమాజిన్ పార్ట్ తని చేసాము. దీని ప్రకారం మనకు దీంతో కంపేర్ చేస్తే మనం ఏం చేసాము a మైనస్ ib హోల్ క్యూబ్ అనేది తీసుకున్నాం. అంటే దీని వాల్యూ ఏంటి x మైనస్ iy. అంటే దీని ప్రకారం మనకి ఏమొస్తుంది x ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3a b స్క్వేర్ అనేది వస్తుంది. అలాగే y ఈక్వల్ టు 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్ అనేది వస్తుంది. మనకు వచ్చినటువంటి x వాల్యూ y వాల్యూ అనేది తీసుకున్నాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ ఏం చేస్తామంటే LHS అని తీసుకుంటాం. LHS అంటే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే x బై a ప్లస్ y బై b తీసుకుంటాం. అంటే ఇక్కడ x అంటే a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్, a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ బై a ప్లస్ b అంటే 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్, 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్ బై b. ఇక్కడ ఇందులో నుంచి a ఇక్కడ నుంచి a అనేది కామన్ తీసి క్యాన్సిల్ కొట్టచ్చు, ఇక్కడ b కామన్ తీసి క్యాన్సిల్ కొడితే ఇందులో a రిమూవ్ చేస్తే a స్క్వేర్, ఇక్కడ a రిమూవ్ చేస్తే మైనస్ 3b స్క్వేర్ బై a. అంటే ఇక్కడ నుంచి a అనే దాన్ని కామన్ తీసేసాం. a కామన్ తీసాం కాబట్టి ఇక్కడ a స్క్వేర్ వచ్చింది, ఇక్కడ a వెళ్ళిపోయింది కాబట్టి 3b స్క్వేర్ మాత్రమే ఉంది. ఇక్కడ b కామన్ తీస్తే 3a స్క్వేర్ ఇక్కడ వచ్చి మైనస్ b స్క్వేర్ అన్నది వచ్చింది బై b. b క్యాన్సిల్, a క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి దాన్ని మాత్రం అలాగే రాసుకుంటే a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కింద డినామినేటర్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ a స్క్వేర్ ఉంది, ఇక్కడ 3a స్క్వేర్ ఉంది, మొత్తము 4a స్క్వేర్. ఇక్కడ మైనస్ 3b స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ b స్క్వేర్ ఉంది, మొత్తం మైనస్ 4b స్క్వేర్. ఈ రెండింటి నుంచి 4 కామన్ తీస్తే a స్క్వేర్ మైనస్
బి స్క్వేర్. మనకు కావాల్సింది ఏంది? LHS తీసుకున్నాం. RHS 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు RHS. అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ వాల్యూ తీసుకున్నాం, RHS అని ప్రూవ్ చేసాం. ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ అంటే రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ డివైడ్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది కనుక్కున్నాం. ఈ కనుక్కున్న వాటి నుంచి x/a y/b అనేది సబ్స్టిట్యూట్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వస్తే మనకు ఆర్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ తీసుకునేటప్పుడు LHS తీసుకున్నాం, RHS అని ప్రూవ్ చేసాం. ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n సాటిస్ఫైయింగ్ 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n ఈక్వల్ టు 1. అంటే మనకు ఈ ప్రాబ్లం తీసుకొని ఈ ప్రాబ్లం ని సాటిస్ఫై అయ్యేటువంటి n ప్లేస్ లో సాటిస్ఫై అయ్యేటువంటి లీస్ట్ ఇంటిజర్ వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ కనుక్కోవాలి. అంటే లాస్ట్ ఆన్సర్ 1 వచ్చేది ఏ ఇంటిజర్ అయితే సాటిస్ఫై చేస్తుందో కనుక్కుంటాం. మొదటిగా అక్కడ ఇచ్చినటువంటి లెక్క 1 ప్లస్ i బై 1 మైనస్ i అనేది తీసుకున్నాం. దీన్ని రేషనైజ్ చేస్తే 1 ప్లస్ i బై 1 ప్లస్ i రేషనైజ్ చేసినప్పుడు ఇది a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఉంది కాబట్టి 1 ప్లస్ 2i ప్లస్ i స్క్వేర్ వస్తుంది. అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంది కాబట్టి 1 మైనస్ i స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ i స్క్వేర్. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 1 ప్లస్ 2i మైనస్ 1 అంటే ఇక్కడ i స్క్వేర్ కాబట్టి మైనస్ 1 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా 1 ప్లస్ 1 అనేది వస్తుంది. i స్క్వేర్ కాబట్టి మైనస్ 1 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 1 ఇక్కడ ప్లస్ 1 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 2i బై 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయితే i వస్తుంది. అంటే దీని వాల్యూ వచ్చి i అనేది వచ్చింది. మనకు ఆల్రెడీ మనం చెప్పుకునేటప్పుడు iని అంటే ఫర్ ఎగ్జాంపుల్ i అంటే రూట్ ఆఫ్ మైనస్ 1 చెప్పుకున్నాం, i స్క్వేర్ అంటే మైనస్ 1 చెప్పుకున్నాం, i క్యూబ్ అంటే మైనస్ i చెప్పుకున్నాం. నెక్స్ట్ i పవర్ 4 అంటే 1 చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇలాగే i పవర్ 4 కానీ నెక్స్ట్ i పవర్ 16 లేదా 16 గాను 4 మల్టిపుల్స్ ఏ వచ్చినా సరే 8 కానీ 4 మల్టిపుల్స్ ఏ వచ్చినా సరే ఇక్కడ i పవర్ లో 4 మల్టిపుల్స్ ఏ వచ్చినా 1 వస్తుంది. అంటే ఇక్కడ మనకు i వాల్యూ i స్క్వేర్ వాల్యూ i క్యూబ్ వాల్యూ i పవర్ 4 వాల్యూ అనేది గతంలో కూడా చెప్పుకున్నాము. అంటే i పవర్ 4 ఉన్నప్పుడు 1 అనేది వచ్చింది. మనకి ఇక్కడ i వచ్చింది కాబట్టి i కి పవర్ లో 4 ఉంటే 1 అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇవే కాదు 1 అనే కాదు అంటే ఇక్కడ ఉన్నటువంటి 1 ప్లస్ i హోల్ పవర్ n బై 1 మైనస్ i 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n ని అంటే n ప్లేస్ లో 4 కానీ 8 కానీ 12 కానీ 16 ఇలా అంటే 4 మల్టిపుల్స్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అంటే n ప్లేస్ లో 4 వాల్యూస్ ఏది సబ్స్టిట్యూట్ చేసినా దీన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈక్వల్ టు 1 అనే ఆన్సర్ వస్తుంది. దీని ప్లేస్ ఎంత వస్తుంది? ఆన్సర్ 1 వస్తుంది. అంటే n ప్లేస్ లో ఏ వాల్యూ 4 8 అంటే 4 మల్టిపుల్స్ ఏది పెట్టినా 1 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అంటే చిన్నది కనీస సంఖ్య కావాలి. కనిష్ట ధన పూర్ణ సంఖ్య అనేది కావాలి కాబట్టి అంటే చిన్నది కావాలి కాబట్టి ఇవన్నీ కాకుండా లీస్ట్ అనేది 4 తీసుకుంటా. అంటే n ఈక్వల్ టు 4 ఈజ్ సాటిస్ఫైయింగ్ ఇది n ఈక్వల్ 4 అనేది దేన్ని సాటిస్ఫై చేస్తుంది? 1 ప్లస్ i బై 1 మైనస్ i హోల్ పవర్ n ఈక్వల్ టు 1 అనే దాన్ని అంటే n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ వచ్చి 4 8 12 16 కూడా సాటిస్ఫై చేసినా లీస్ట్ కాబట్టి 4 అనే దాన్ని తీసుకున్నాం. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం మాదిరిగానే ఇక్కడ ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని రేషనైజ్ చేయాలి, దీన్ని రేషనైజ్ చేయాలి.
రెండింటిని రేషనలైజ్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ రేషనలైజ్ చేసి హోల్ క్యూబ్, ఇక్కడ రేషనలైజ్ చేసి హోల్ క్యూబ్ చేసి ఎక్స్ ప్లస్ ఐవైకి కంపేర్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అని వస్తుంది. దీన్ని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏంటంటే ఫైండ్ ది రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ వై యొక్క రియల్ వాల్యూస్ ని కనుక్కోవాలి దీన్ని యూజ్ చేసి. అంటే ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ ఐ ప్లస్ వై మైనస్ 1/3 మైనస్ ఐ ద్వారా ఎక్స్ వై రియల్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఆ వాల్యూ తీసుకుంటే ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ ఐ ప్లస్ వై మైనస్ 1/3 మైనస్ ఐ, 3 మైనస్ ఐ అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం అనేది తీసుకుంటే ఎల్సిఎం వచ్చి 3 ప్లస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ వాల్యూలో ఇక్కడ ఈక్వల్ టు ఐ అనేది ఉన్నది కాబట్టి దీన్ని తీసుకొని ఈక్వల్ టు ఐ అనే దాన్ని తీసుకుంటున్నాం. డినామినేటర్ ఎలా వచ్చింది, న్యూమినేటర్కి వచ్చేసరికి ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3 మైనస్ ఐ ప్లస్ వై మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ ఐ. అంటే ఇది క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ ఎక్స్ మైనస్ 1ని 3 మైనస్ ఐతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, y మైనస్ 1ని 3 ప్లస్ ఐతో మల్టిప్లికేషన్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్. ఎందుకంటే ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఈ రెండు డినామినేటర్లో ఉన్నటువంటి మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ ఇటు మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3x మైనస్ 3 నెక్స్ట్ మైనస్ xi ప్లస్ ఐ, దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేసిన. నెక్స్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్లస్ 3y మైనస్ 3తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఐ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లస్ yi మైనస్ ఐ బై ఇక్కడ వచ్చి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి మనం గతంలో చాలా ప్రాబ్లం చేసాం. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉన్నప్పుడు 9 ప్లస్ 1 అంటే 1 అనేది ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ ని డివైడ్ చేస్తే ఇక్కడ 3x ఇక్కడ 3y ఉంది, 3x ప్లస్ 3y. నెక్స్ట్ వచ్చి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -3 కాబట్టి -6. నెక్స్ట్ ప్లస్ ఇమాజిన్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఐ ఇక్కడ మైనస్ ఐ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ xi ఉంది, ఇక్కడ yi ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే -x ప్లస్ y i ఈక్వల్ టు i అనేది వస్తుంది బై కింద వచ్చి 10. ఇక్కడ డినామినేటర్ 10 కాబట్టి 9 ప్లస్ 1 10 కాబట్టి ఇలా వస్తుంది. 10 అటువైపు పంపించేస్తే 10 అటువైపు పంపిస్తే 3x ప్లస్ 3y మైనస్ 6 ప్లస్ మైనస్ x ప్లస్ y i ఈక్వల్ టు 10i అవుతుంది. అంటే ఇక్కడ 10iని ఎలా రాస్తామంటే 0 ప్లస్ 10i రాస్తాం. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూని ఇక్కడ వాల్యూ అంటే ఏంటంటే రియల్ పార్ట్ ని ఇమాజిన్ పార్ట్ ని కంపేర్ చేసినప్పుడు రియల్ పార్ట్ వచ్చి 3x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0 అని, నెక్స్ట్ ఇమాజిన్ పార్ట్ వచ్చినప్పుడు -x ప్లస్ y ఈక్వల్ టు 10 అనేసి వస్తుంది. అంటే ఇక్కడ రియల్ పార్ట్ అనేది 0, ఇమాజిన్ పార్ట్ అనేది 10 ఉంది కాబట్టి -x ప్లస్ y ఈక్వల్ టు 10 కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూని 3 కామన్ తీసి అటువైపు పంపిస్తే x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చి -x ప్లస్ y మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ రెండింటి నుంచి ఈ రెండింటిని యాడ్ చేస్తే దీన్ని 1 అనుకొని దీన్ని 2 అనుకొని యాడ్ చేసామంటే యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి -x ప్లస్ y మైనస్ 10 ఈక్వల్ టు 0 అని వస్తుంది. యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ y 2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 వస్తుంది ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ 2ని 12 అటువైపు పంపిస్తే 2y ఈక్వల్ టు 12 y ఈక్వల్ టు 6 అనే వాల్యూ వస్తుంది. y ఈక్వల్ టు 6 అనే వాల్యూ వచ్చింది. దీన్ని ఇక్కడ వచ్చినటువంటి y వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -x ప్లస్ 6 ఈ 10 అటువైపు వెళ్తే
ప్లస్ 10 అవుతుంది. 6ని అటువైపు పంపిస్తే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 10 మైనస్ 6 అంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4 అనేది వస్తుంది. ఇక్కడ y వాల్యూ వచ్చి 6, ఎక్స్ వాల్యూ వచ్చి మైనస్ 4 నుంచి మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ అండ్ y కాబట్టి ఎక్స్ వాల్యూ మైనస్ 4, y వాల్యూ వచ్చి 6, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4, y ఈక్వల్ టు 6. ఇవి మనకు కనుక్కోవాల్సినటువంటి వాల్యూస్.